నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నెల్లూరు రంగనాయకుల పేటలో పేరంటాలమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన డబ్బులు అడిగితే నాకే కాల్ చేయండి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆశ్వాసం కొత్తకోట కానాయిపల్లి శంకర రిజర్వాయర్ సందర్శనలో కల్వకుంట్ల కవిత నిర్వాసితులకు న్యాయం చేయాలి నాసన్పల్లి యాదయ్య స్పీకర్కు వినతి పత్రం అందించారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయం రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆలయంలో 1.15 కోట్ల అభివృద్ధి పనులకు ఈయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆనం రంగమాయూర్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందలేకుండా అటువంటిది పురాతనం దాదాపు 300 సంవత్సరాలంటే అందరికి కూడా చాలామందికి మన రాష్ట్రంలో మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికి తెలిసి ఉండదు. నన్ను అడిగితే 300 సంవత్సరాల చరిత్ర ఉందా, ఇటువంటి గుడి ఇక్కడ ఉందా అని. అటువంటి దానికి ఈరోజు 1,15,00,000 ఖర్చు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఈరోజు ధూపదీప కార్యక్రమం కింద దాదాపు 10,000 5,000 చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాలా, దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో 5,000 నుంచి 10,000కి తీసుకొచ్చారు. అది ఈ రోజుండే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడులకి చేయడం అంటే చాలా గొప్ప విషయం. మన మంత్రివర్యులు మన నారాయణ గారు మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి టౌన్లో మన సిటీ నెల్లూరు సిటీలో జరుగుతుందని. ఇప్పుడే సిగ్నల్స్ మంచి ప్రాజెక్ట్, అది సిగ్నల్స్ని ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి వచ్చాము. సో మనకి 2 మంత్రులు మన జిల్లాలో యాక్టివ్ మంత్రులు అనాలా, వీళ్ళిద్దరూ మనకు ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఒక ఒక రాజగోపురం, 3 అంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం, ఒక మండపం, ఈ రెండింటికి యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. దాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది. ఈ టెంపుల్ 300 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్. ఆ రోజు 300 సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేరంటాలమ్మ వారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని, రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలుంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని, అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచకురుపు వచ్చి అది తగ్గన్నా ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెబుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించారని, వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అటువంటి యొక్క టెంపుల్ని పునరుద్ధరించడం కోసం, డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యుడు రామనారాయణ గారికి మరొకసారి నెల్లూరు సిటీ తరఫున, నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్
వాటినన్నింటినీ పునరుద్ధరించడానికి, ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్, వాటినన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి వారు యాక్చువల్గా నెల్లూరులో ఈరోజు తీసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు, మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు, వీటన్నిటికీ CGF గ్రాంట్ కింద దాదాపు 23.95 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటిలన్నింటినీ పునరుద్ధరించే కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవనీయ మంత్రివర్యులు రామనాయుడికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వెంకటమ్మ పేరంటాళ్ళమ్మ యొక్క ఆలయం పురాతనమైన ఆలయం. పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు, అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళామణులే. వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి, మీకు బదులుగా నేను జైలు శిక్షకు వెళ్తా. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని వరుస ఫిర్యాదులపై స్పందించిన కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, డబ్బులు అడిగితే నేరుగా నాకు కాల్ చేయండి అంటూ అభయం ఇచ్చిన ఎమ్మెల్యే సంజయ్, ఎందుకంటే నాకు ఈ మధ్య వినబడుతున్నారు కాబట్టి మీ కొడుకులకు నాకు చెప్పాల్సిన బాధ్యత నాది మీ అందరికి. ఇప్పుడు ఇక్కడ పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? పెన్షన్ బీడీ పెన్షన్ కానీ పెద్ద మనుషుల పెన్షన్ కానీ ఒకసారి చేస్తున్నామా? చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్. అంటే దగ్గర మీకు 9-10 ఏళ్ళు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి పెన్షన్. ఎక్కడికి వస్తుంది పెన్షన్ పైసలు? టంగు మరి బ్యాంకుకి వస్తాయా లేదా? ఈరోజు మధ్యలో వచ్చిస్తాడా? బ్యాంక్కి వస్తాయి. నువ్వు పోతావు, మంచిగా జేబులో పెట్టుకుంటావు, వెళ్ళిపోతావు. అవునా? రైతు బంధు వచ్చిన ఉన్నారు ఎవరండి ఇక్కడ? రైతు బంధు చేతులు ఎత్తుండ్రే గట్టిగా బాబు. రైట్, చేతులు. నీ రైతు బంధు పైసలు ఎక్కడికి వస్తాయి? బ్యాంకులకు వస్తాయి కదా. డైరెక్ట్ నీ బ్యాంకులకు వస్తాయి. టింగు మన సపోర్ట్ వస్తుంది ఫోన్ లా. నువ్వు పోతావు, జేబులో పెట్టుకుంటావు, పోతావు. కళ్యాణ లక్ష్మి వచ్చిన ఉన్నారు ఎవరండి ఇక్కడ? కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా బేట? నీకు చెక్ వచ్చింది, నీ పేరు మీద వచ్చింది కదా బేట? వచ్చింది, పోయినావు, పైసలు తీసుకున్నావు, అయిపోయింది. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చడంటే, ఇప్పుడు రైతు బంధుకి ఎన్నిసార్లు వచ్చింది? కేసీఆర్ 11 సార్లు ఇచ్చింది రైతు బంధు. ఎవరికైనా రూపాయలు ఇచ్చినావు? ఇయలే కదా. రూపాయి అవసరం రాలేదు. ఎందుకు? డైరెక్ట్ నీ బ్యాంకులోకి వచ్చింది. మా అమ్మలకు 10 సంవత్సరాలు పెన్షన్ వచ్చింది. ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని చేయి దాకినావు ఎవరికన్నా? లేదు. ఎవరికైనా రూపాయి ఇవ్వాల్సి వచ్చిందా? లేదు. అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని. ఎవరికి అర్థం కాలేదు. కేసీఆర్ ఏం చేసిండు? మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చేయి చాపుతారని డైరెక్ట్ నీ బ్యాంకు వేయడం మొదలుపెట్టిండు. ఏది ఇచ్చినా నీ బ్యాంకుకు రావాలి, మధ్యలో ఎవరు రావద్దు. ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది మళ్ళీ. ఇందిరమ్మ ఇల్లుకు ఒక రేట్ అట, దాని పేరు ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట. మీ కొడుకుని దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇది రానియకండి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అది మన హక్కు, మీకు ధర్మంగా వచ్చేది. మీకు రూపాయి ఎవడైనా అడిగితే, ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిగా రోగలు ఉండదు మన ఇంట్లో. రోగల్ బండి ఉందా అందరి లేదా? ఇంకా తీసేసారు, గ్రైండర్ పెట్టేది అందరూ. రోగల్ బండి ఉన్నది కదా, ఆ రోగల్ బండి తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుర్రి, నేనే స్టేషన్ జైలుకి నేను పోతా, నా పేరు చెప్పుర్రి. అర్థమైందా చెప్పి మీకు? మీ కొడుకు లెక్క చెప్తున్నా. దేనికి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి. కేసీఆర్ కింది కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీ బ్యాంకులకు వచ్చినట్టు చూసుకున్నాడు. తెలుసు ఆయనకి లంగతనాలు లంగముచ్చట్టు ఉంటాయని చెప్పి తెలుసు ఆయనకి. అందుకొరకే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ ఇవ్వాలి. అందరు ఏమనుకున్నారు? వాటికే బ్యాంక్ వస్తుంది అనుకున్నారు. కాదు, మీకు ఎవరి మధ్యలో రావద్దని సార్ బ్యాంకులు వేసింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మీ అందరికి, దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే, దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే. ఎవరు ఆపనికి లేదు. స్లాబ్ వేసినప్పుడు కింద బేస్మెంట్ కట్టినప్పుడు 1 లక్ష అందరికి బిల్లులు వస్తాయి. ఎవరికి ఏం కష్టం ఉన్నా, మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా, బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటుంది, నా ఫోన్ నెంబర్ ఉంటుంది.
ఎవరైనా మీరు కష్టపడితే నాకు చెప్పు, విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ, ఇది మన హక్కు. ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ, అర్థమైనా చెప్పింది మీకు. సో దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు. మంచి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోర్రి, ఇల్లు మంచి మీ అందరికి వస్తున్నాయి, అది మన హక్కు, దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఏం కష్టం ఉన్నాయి ఎవరికన్నా. కొందరు ఎంట నవ్వుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది, నాకు 5-10 వేలు కావాలని చెప్పేసి. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ అందరికీ ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు, అర్థమైందా? మీ కొడుకుగా చెప్తున్నా, ఇక్కడ అన్ని నా మంచి ఉద్యోగం అన్ని బంద్ చేసుకొని వచ్చిన. ఎందుకు? మంచి రాజకీయాలు ఉండాలి, రాజకీయాలు క్లీన్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన. ఇక గవే నడుస్తే ఎట్లా, అర్థమైంది చెప్పి మీకు. అందుకొరకే మార్పు రావాలి, ఎప్పుడో ఒకసారి మార్పు రావాలి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దండం పెట్టి కోరుతా ఉన్నా, మీ కొడుకులా కోరుతా ఉన్నా. కాబట్టి ఏం కష్టం వచ్చినా నాకు చెప్పుండ్రి, నేను వస్తాను కావాలంటే. కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, సరేనా? జై తెలంగాణ. కొత్తకోట కానాయిపల్లి శంకర సముద్రం రిజర్వాయర్ సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిర్వాసిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి కామెంట్స్. కానాయిపల్లి శంకర మహాసముద్రం రిజర్వాయర్ను 12 ఏళ్లైనా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడి నిర్వాసితులకు వాళ్ళ ఫ్లాట్ల దగ్గర ఇల్లు కట్టించాలి. గతంలో 30 నుంచి 40 మంది పేర్లు మిస్ అయ్యాయి, వాళ్ళ పేర్లను యాడ్ చేయాలి. ఇదే విధంగా ఇప్పుడు కొంతమంది ఊర్లు లేకుండా ఉన్నారు, వారికి కూడా న్యాయం చేయాలి. ఇక ఇప్పుడు 18 ఏళ్ళు నిండని వాళ్లకు ఇప్పుడు 18 ఏళ్ళు నిండాయి, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. జై తెలంగాణ. ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తారు. అటువంటి బట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు, తెలంగాణలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం, కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం. కానీ ఆ తర్వాత ఇప్పుడు గత 2 ఏళ్ళుగా కంప్లీట్గా సబ్సిడీని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరే రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. వారు సొంతంగా వ్యాపారం చేసుకొని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటుంది, కానీ అట్లా లేకుండా కూలికి పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి. 1, 2 పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ 5 lakhs 10 lakhs ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే విధంగా చేనేతలకు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకం ఉన్నాయి. ఫ్యూచర్ జనరేషన్, కొత్త జనరేషన్ లోన్స్ తీసుకొనైనా వాళ్ళు ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోగలుగుతారు, స్వయంగా బతకగలుగుతారు. అవసరమంటే ఇవాళ రేపు ఇంటర్నెట్లో, ఆన్లైన్లో సేల్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కానీ అటువంటి సదుపాయం ఇవ్వకుండా మనం వదిలేసినట్టయితే ఈ కళ ఇక్కడితోనే ఆగిపోతుంది. ఏ చేనేత కళాకారుడు కానీ, ఏ చేనేత కార్మికుడు కానీ ఫ్యూచర్లో నా పిల్లలు చేనేత నెయ్యాలని అనుకుంటలేరు. ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామమాత్రంగానే ఉన్నాయి. అది మారాలి, ఆ పరిస్థితి మారాలి. కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. బీసీలలో అత్యధిక సంఖ్యలో పద్మశాలీలు ఉంటారు. అందరికన్నా లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తారు. ముదిరాజులు, పద్మశాలీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. కానీ వారికి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు. కనీసం ఎక్కడి నుంచి కూడా ఏ పార్టీలు కూడా పద్మశాలీలకు పట్టుమని ఒక పదవి ఇచ్చినట్టయితే మనకు కనబడదు. సో ఒక్కసారి రాజకీయ ప్రాధాన్యత పద్మశాలీలకు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన కూడా కొట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కూడా పద్మశాలీలకు ఇచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా ప్లాన్ చేయాలి. రెండవది, బీసీలకు ఏదైతే 42% ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నదో అది పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినట్టయితే పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఈ బీసీ కులాలన్నీ కూడా ముందుకొస్తాయి. వాళ్ళు ముందుకొస్తే వారి సమస్యల్ని చెప్పగలుగుతారు. చెప్తే ప్రభుత్వాలు ఎక్కువ ఆలోచన చేస్తాయనే ఉద్దేశంతో ఒక ఆడబిడ్డగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను. మరి వాళ్ళు ఇక్కడ కొత్తకోటకు వచ్చి కొత్తకోట చేనేత కళాకారుల యొక్క నైపుణ్యాన్ని దగ్గరుండి చూడడం జరిగింది. ప్రతి స్టెప్లో కూడా చాలా కష్టం ఉన్నది, కాయ కష్టం ఉన్నది. ఆ కష్టానికి సంబంధించి కూలీ కనీసం గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆదుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.
స్పీకర్ సార్, ఒక నెల జీతం తీసుకోకండి, రోడ్డు ప్యాచ్ వర్క్ చేపించండి. కొత్త రోడ్డు వేస్తారా లేదా కనీసం ప్యాచ్ వర్క్ అయినా చేయండి. వికారాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నిరసన తెలుపుతున్న నాసన్పల్లి యాదయ్య అనే ఓ యువకుడు కొత్తగడి నుండి మోత్కుపల్లి వరకు రోడ్డు మొత్తం గుంతలమయం, వాహనదారులు నరకం చూస్తున్నారు. ఒంగోలు రాష్ట్రంలో 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డు వద్ద 2.14 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన కార్యాలయానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిగా ప్రకాశం జిల్లా ఒంగోలులో గనుల శాఖ కార్యాలయాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
ఒంగోలు దొనకొండలో ఏర్పాటు చేస్తామని చెప్పిన పారిశ్రామిక వాడ ఏమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మార్కాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 20 లక్షల కోట్లు వచ్చాయని చెప్పుకోవడమే తప్ప పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. దొనకొండను పారిశ్రామిక వాడగా ప్రకటించి ఇప్పటి వరకు ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని నిలదీశారు. అభివృద్ధి పేరుతో అక్కడ ఏది విశాఖపట్నంలో చెప్పారు, ఏది మొన్న సదస్సు పెట్టారు, సిఐఐ సదస్సు పెట్టేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ప్రకటించారు. 2014 నుంచి 2019 వరకు 1751 ఎంఓయూలు కుదుర్చుకున్నావు. 1751 ఎంఓయూలు కుదుర్చుకున్నావు. అప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని తీసుకొని వచ్చారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు మేము అడుగుతా ఉన్నాం. వెనకబడ్డటువంటి ప్రకాశం జిల్లా సంచులు నెత్తి మీద పెట్టుకొని హైదరాబాదుకు పోయి హైదరాబాదులో పేమెంట్ల పైన బతుకుతూ అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా బతుకులిడుస్తూ ఉన్నారు. మార్కాపురం లాంటి ప్రాంతం కరువు పట్టుకొని విలేతాళం చేస్తూ ఉంది. మరి ఇలాంటి దానికి సంబంధించిన దాంట్లో ఏమీ చర్యలు తీసుకోకుండా కేవలం ఆ ప్రాజెక్టు వచ్చింది, ఈ ప్రాజెక్టు వచ్చిందని చెప్పి ఆ సదస్సు పేరుతో ఒక ప్రచార ప్రటోపం తప్ప రెండోది ఏం చేసామని అడుగుతున్నాం. ఇదే దొనకొండ పారిశ్రామిక వాడ, ఇదే ప్రకాశం జిల్లాలో ఎన్ని సంవత్సరాలైంది? దొనకొండ పారిశ్రామిక వాడకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకొని పక్కన్నటువంటి కనిగిరి దగ్గర నిమ్స్ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు దాని అతిగతి లేనటువంటి పరిస్థితి. కడపలో 2013 రాష్ట్ర విభజన సందర్భంగా స్టీల్ ప్లాంట్ అన్నారు, లేదు. రామాయపట్నం పోర్ట్ అన్నారు, లేదు. 13th షెడ్యూల్లో విభజన హక్కు చట్టంలో చేర్చినటువంటి ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మేము పైన మేమే కింద మేమే అని చెప్పి ఒకరికొకరు ప్రచారం చేసుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ బాబును పొగుడుతాడు, లోకేష్ బాబు గారేమో పవన్ కళ్యాణ్ను పొగుడుతారు, చంద్రబాబు నాయుడు గారేమో నరేంద్ర మోడీ గారిని పొగుడుతారు. కానీ మీ పొగడతలన్నీ బాగానే ఉన్నాయి, పేపర్లు టీవీలు నిండాక మేము చూస్తూ ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కు మీరు కలిగించిన ప్రయోజనం ఏంటి? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మీరు తీసుకొని వచ్చారు? తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 కొత్త ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు మంజూరు చేయబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను 2 భాగాలుగా విభజించారు. ఈ నేపథ్యంలో మీర్పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను నూతనంగా ఏర్పాటు చేసి ప్రారంభించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ మాట్లాడతారు. ఈ నేపథ్యంలో మీర్పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పబ్లిక్ ఇంకా ఆఫీసర్స్ అందుబాటులో ఉండడానికి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది పబ్లిక్కే కాబట్టి ఇలా ఈ రిఆర్గనైజేషన్ చేయడం వల్ల మెయిన్ ఏంటంటే పబ్లిక్ ఆఫీసర్స్ స్టాఫ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అందుబాటులో ఉండడానికి. దీంట్లో మనకు మెయిన్ ఏంటంటే క్రైమ్ జరుగుతుంది, ఎక్సైజ్ క్రైమ్ ఉంటుంది, గుడంబ ఇల్లిసిట్ డిస్టిల్ లిక్కర్ కావచ్చు, స్పూరియస్ లిక్కర్ కావచ్చు, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ కావచ్చు, సమాజాన్ని ఇంకా ఎక్కువగా పట్టి పీడిస్తున్నటువంటి డ్రగ్స్ ఆర్ గాంజా ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి స్టేట్ అంతా కూడా ఈరోజు స్టేట్లో 14 స్టేషన్లు అవుతుంది, 14 కూడా కొత్త స్టేషన్లు అవుతుంది. దాంట్లో మనకు భాగంగా ఒకటి మీర్పేట స్టేషన్ అవుతుంది. సో ఇలా చేయడంతో ఏంటంటే స్టాఫ్ అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారు. ఎట్ ద సేమ్ వే రెవెన్యూ లీకేజ్ కూడా గవర్నమెంట్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొంత రెవెన్యూ అనేది ఎర్నింగ్ డిపార్ట్మెంట్, స్టేట్ ఓన్ ట్యాక్స్లో రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి రెవెన్యూ కూడా ఫిల్ఫరేజ్ కాకుండా లీకేజ్ కాకుండా కూడా సమర్థవంతంగా పనిచేస్తారు అనేది మెయిన్ ఉద్దేశం. సో అందువల్ల ఈరోజు రిఆర్గనైజేషన్లో భాగంగా మీర్పేట్ స్టేషన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అందుకు ఈ ప్రజెంట్ సరూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని అండ్ వాళ్ళ సిబ్బంది కొంతకాలం ఆదేశాల ప్రకారం మీర్పేట స్టేషన్ హౌస్ ఆఫీసర్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని అందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ సిబ్బంది అందరూ కూడా గమనించగలరు. మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
Ujjwala Reddy of Sarun Nagar unit and Station House Officer Srinivas Reddy and Sub Inspectors Fayaz, Ramaja and staff and electronic media మిత్రులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కమిషనర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ స్టేట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు సరూర్ నగర్ స్టేషన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు రంగనాయకుల పేటలో పేరంటాలమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. డబ్బులు అడిగితే నాకే కాల్ చేయండి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆశ్వాసం. కొత్తకోట కానాయిపల్లి శంకర రిజర్వాయర్ సందర్శనలో కల్వకుంట్ల కవిత నిర్వాసితులకు న్యాయం చేయాలి. నాసన్పల్లి యాదయ్య స్పీకర్కు వినతి పత్రం అందించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.